వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్లో రేషియో అండ్ ప్రాపోర్షన్ అనే టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నాం అండి. రేషియో అండ్ ప్రాపోర్షన్ అనే టాపిక్లో టైప్స్ 8లో మనము మిక్సర్ అండ్ డెలిగేషన్ సంబంధించిన మోడల్స్ ఉన్నాయండి. అవి కొద్దిగా చూసేద్దాము. ఈ వీడియోస్ అన్ని మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. కిరణ్ అర్థమెటిక్ బుక్లో రేషియో అండ్ ప్రాపోర్షన్లో టైప్ 8లో చూసుకున్నట్లయితే దెర్ ఈజ్ ఎ రేషియో ఆఫ్ 5:4 బిట్వీన్ టూ నెంబర్స్ ఇఫ్ 40% ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ 12 దెన్ 50% ఆఫ్ ద సెకండ్ నెంబర్ అని అడిగాడండి. ఇక్కడ టూ నెంబర్స్ అనేవి 5:4 రేషియోలు ఉన్నాయండి. అంటే అర్థం ఏంటంటే ఇది 5x ఇది 4x అని అర్థం అండి. ఇందులో ఫస్ట్ నెంబర్ యొక్క 40% ఇచ్చాడండి. అంటే 5x × 40% అంటే 40/100 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 12 అంట. 40% ఆఫ్ ద నెంబర్ ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు 12 అంటే మనకి దేనిఫర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇక్కడ 0 0 క్యాన్సిల్, 5 1s 5 2s అండి, 2 1s 2 2s అంటే దేనిఫర్ x ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ అవతల పంపించామనుకోండి 2/2 అవుతుందండి. అంటే x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 6 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ 6 అయినట్లయితే మరి మనకి సెకండ్ నెంబర్ ఏమవుతుందండి 4x, 4 × 6 దట్ ఈక్వల్ టు 24 దెన్ 50% ఆఫ్ ద సెకండ్ నెంబర్, 50% ఆఫ్ ద సెకండ్ నెంబర్ ఇదే కదండి సెకండ్ నెంబర్ ఇది 50% ఆఫ్ ద సెకండ్ నెంబర్ అంటే 24 × 50%, 50/100 ఆర్ 1/2, 51s 52s therefore 24/2 ఈజ్ ఈక్వల్ టు 12 అండి. అంటే సెకండ్ నెంబర్ ఈక్వల్ టు 12 అంటే సెకండ్ నెంబర్ ఈక్వల్ టు నాట్ ఏ సెకండ్ నెంబర్. దెన్ 50% ఆఫ్ ద సెకండ్ నెంబర్ ఈక్వల్ టు 12, సెకండ్ నెంబర్ ఈక్వల్ టు 24. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2. ఏ మిల్క్ మ్యాన్ మేక్స్ 20% ప్రాఫిట్ బై సెల్లింగ్ మిల్క్ మిక్స్డ్ విత్ వాటర్ అట్ రేట్ ఆఫ్ 9 rupees per liter. If the cost price of 1 liter pure milk is 10 rupees, then the ratio of milk and water in the mixture అని ఇచ్చాడండి. ఇక్కడ మిక్చర్ ఇచ్చాడు కాబట్టి మనకి ఖచ్చితంగా మిక్చర్ అండ్ ఎలిగేషన్ అనే మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు అండి. మిక్చర్ అండ్ ఎలిగేషన్ మెథడ్. ఇక్కడ మిల్క్ అండ్ వాటర్, 1 liter ప్యూర్ మిల్క్ కాస్ట్ ఈజ్ 10 rupees, వాటర్ కాస్ట్ ఈజ్ 0. మనం ఇక్కడ యూజ్ చేసామండి కాస్ట్ ప్రైస్ యూజ్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్ కూడా తెలియాలండి. మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్ చూడండి, సెల్లింగ్ మిల్క్ మిక్స్డ్ విత్ వాటర్ అట్ 9 rupees per liter అంటే మిల్క్ని ఎప్పుడండి వాటర్ కలిపిన తర్వాత ఆ మిక్సర్ని 9 రూపాయలకి అమ్మాడండి. 9 రూపాయలకి అమ్మాడంటే అర్థం ఏంటంటే ఎస్పీ అనమాట. ఈ ఎస్పీలో చూడండి 20% ప్రాఫిట్ అన్నాడు. 20% ప్రాఫిట్ అండ్ మీన్స్ 120% ఈజ్ ఈక్వల్ టు 9 rupees. దేర్ఫోర్ సిపి ఈక్వల్ టు 100% ఈక్వల్ టు 100/120 ఇంటూ 9, 0 0 క్యాన్సిల్, 2తో 2 5s, 2తో 2 6s, 6తో 6 2s, 3తో 3 2s, 3తో 3 3s, 5 3s 15, 15/2 ఈజ్ ఈక్వల్ టు 7.5. దేర్ఫోర్ మిక్సర్ కాస్ట్ ఈజ్ 7.5. ఎలిగేషన్ అప్లై చేయండి. ఎలిగేషన్ అప్లై చేసినట్లయితే 10 నుండి 7.5 మైనస్ చేసినట్లయితే 2.5 అవుతుందండి. 7.5 నుంచి 0 మైనస్ చేస్తే 7.5 అవుతుందండి. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ ఎలిమినేట్ చేసినట్లయితే 75 25 అవుతుందండి. 25 1s 25 3s. దేర్ఫోర్ ఆ మిక్సర్లో ఉండే మనకి మిల్క్ వాటర్ రేషియో చూసుకున్నట్లయితే 3:1 అండి. కాబట్టి 3:1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 3:1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 3. ఏ మ్యాన్ ఆర్డర్డ్ 4 pair of black socks and some pair of brown socks. The price of black socks is double that of a brown pair. While preparing the bill, the clerk interchanged the number of black and brown pairs by mistake with increased by bill 50%. The ratio of the number of black and brown pairs of socks in the original order was అని ఇచ్చాడండి. In the original order was
ఇక్కడ చూడండి బ్లాక్ బ్రౌన్ మనం తీసుకుందామండి. బ్లాక్ బ్రౌన్ రెండు ఒకేలా ఉన్నాయి కదా, బ్లాక్ బ్రౌన్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఏ మ్యాన్ ఆర్డర్ 4 పెయిర్ ఆఫ్ బ్లాక్ సాక్స్ అన్నాడండి. ఇక్కడ ఆర్డర్ చూసుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ అని రాసుకుంటాను. నెంబర్ ఆఫ్ అంటే ఆర్డర్ అనమాట. ఇది అంటే 4 బ్లాక్ ఇచ్చాడు, బ్రౌన్ ఎన్నో తెలియదండి. నెక్స్ట్ కాస్ట్ మనం చూసుకున్నట్లయితే సమ్ పెయిర్ ఆఫ్ బ్రౌన్ సాక్స్, ఓకే, ద ప్రైస్ ఆఫ్ బ్లాక్ సాక్స్ ఈజ్ డబల్ దట్ ఆఫ్ బ్రౌన్ పెయిర్. బ్రౌన్ పెయిర్ కంటే బ్లాక్ సాక్స్ అనేది రేట్ అంటే డబల్ ఉందంట. అంటే దీని యొక్క రేట్ అనేది వై అనుకుంటే దీని రేట్ ఏమవుతుందండి 2y అవుతుందండి. రేట్ అనేది వై అనుకుంటే 2y అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం రేషియో రూపంలో తీసుకున్నట్లయితే వై తీసుకోకపోయినా పర్వాలేదండి. అంటే 1గా తీసుకోవచ్చు అనమాట, 2:1గా. ఓకే, ఇది నెక్స్ట్ మనం బిల్ చేసినట్లయితే బిల్ ఏమవుతుందండి 4 × 2 8 అవుతుందండి. ఇక్కడ x అవుతుందండి, అంటే 8 + x అవుతుంది అనమాట. 8 + x బిల్లు. నెక్స్ట్ ఇది బిల్ అండి, మీకు అర్థం అవడానికి రాసుకోవడం అంతే. ఇంకా నెక్స్ట్ ఏం చేశారండి ఇక్కడ షాప్ కీపర్ ఏం చేశారంటే, షాప్ కీపర్ కాదు క్లర్క్ ఏం చేశారంటే ఇవి ఇంటర్చేంజ్ చేశారండి. అంటే బ్లాక్ బ్రౌన్ గాను బ్రౌన్ బ్లాక్ గాను బిల్ వేసేటప్పుడు చేశారండి. అప్పుడు ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందండి నెంబర్ ఆఫ్ సాక్స్ ఇది x అయిపోతుంది, ఇది 4 అవుతుందండి. మరి కాస్ట్ మాత్రం మారదు కదండి. కాస్ట్ ఇది 2 అవుతుంది, ఇది 1 అవుతుంది. కాబట్టి ఇప్పుడు కాస్ట్ ఏమవుతుందండి 2x + 4 అవుతుందండి. 2x + 4. ఇప్పుడు ఏమైందండి కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది అంటున్నాడండి. ఇంక్రీజ్ ఎంత అయిందంట 50% ఇంక్రీజ్ అయిపోయిందంట. అంటే 8 + x × 50% ఇంక్రీజ్ అయిందంటే అర్థం ఏంటండి 150/100 = 2x + 4 అవుతుందండి. ఇప్పుడు చూడండి ఇది 50తో 52 53 అండి. ఇప్పుడు మనం 3తో దీనికి ఇంటూ చేసినట్లయితే 3 8 24 + 3x = 2తో 2 4x + 8 అండి. ఇప్పుడు ఈ 3x ఇటు పంపించారు అనుకోండి, 3x ఇటు పంపిస్తే ఏమవుతుందండి 4x - 3x అంటే x అవుతుందండి. x = ఇక్కడ ఈ 3x ఇటు పంపించారంటే 8 ఇటు తీసుకురావాలండి. అంటే 24 - 8 అండి. 24 నుంచి 8 మైనస్ చేస్తే ఏమవుతుందండి 16 అవుతుందండి. అంటే x = ఏమొచ్చిందండి 16 వచ్చిందండి. x = 16 అయినట్లయితే మనకి ఏం అడిగాడు చూడండి, ది రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బ్లాక్ అండ్ బ్రౌన్ పెయిర్స్ ఆఫ్ సాక్స్ అని ఇచ్చండి. బ్లాక్ బ్రౌన్కి రేషియో కావాలండి. బ్లాక్కి బ్రౌన్కి రేషియో కావాలి. బ్లాక్ ఏంటంటే 4 ఆర్డర్ ఇచ్చారండి. బ్రౌన్ ఎంత వచ్చిందండి 16 వచ్చిందండి. ఈ రెండింటికి రేషియో చూడండి 4 1 4 4 4 అండి. అంటే 1:4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1:4 ఎక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా తీసుకోవచ్చు. మరి ఇక్కడ మీరు వై కూడా తీసుకోవచ్చు అండి. వై కూడా తీసుకోకూడదని ఏం లేదు. వై తీసుకుంటే మళ్ళీ వై కూడా మనకి వాల్యూ వస్తుంది, ఆ వాల్యూని యూజ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి వై అనేది మనకి ఇక్కడ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్వశ్చన్ మనం ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో కూడా చెప్పడం జరిగిందండి. మిక్సర్ అండ్ ఎలిగేషన్లో ఈ క్వశ్చన్ ఉంది, కామెంట్ ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4 అండి. ది రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ 8:12. ఈ 50% ఆఫ్ బాయ్స్ అండ్ 25% ఆఫ్ గర్ల్స్ ఆర్ గెటింగ్ స్కాలర్షిప్స్ ఫర్ దేర్ స్టడీస్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్ హూ ఆర్ నాట్ గెటింగ్ ఎనీ స్కాలర్షిప్స్ అని ఇచ్చాడండి. అంటే ఇక్కడ చూడండి స్కూల్లో బాయ్స్ గర్ల్స్ ఇచ్చాడండి. అందులో స్కాలర్షిప్ ఎంతమంది పొందుతున్నారు ఇచ్చాడు, పొందని వాళ్ళు మనకు కావాలి. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఆర్ఎస్ఆర్ న్యూ ఎడిషన్లో మనం మిక్సర్ అండ్ డెలిగేషన్లో చూసుకున్నట్లయితే చెప్పడం జరిగిందండి. ఇక్కడ చూడండి ఇది బాయ్స్ అండి, ఇది గర్ల్స్ అండి. బాయ్స్ గర్ల్స్ రేషియో చూడండి 8:12 అనమాట. అంటే దేర్ఫోర్ అర్థం ఏంటంటే 8x, ఇది 12x అని అర్థం. ఇందులో మనకి స్కాలర్షిప్ పొందిన వాళ్ళు చూడండి, అంటే మొత్తం టోటల్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే టోటల్ స్టూడెంట్స్ కావాలనుకుంటే ఏమవుతుందండి 20x అవుతుందండి. అందులో స్కాలర్షిప్ పొందిన వాళ్ళు మనకి ఈ 50% బాయ్స్ 25% గర్ల్స్ ఇచ్చాడండి. మరి పొందిన వాళ్ళు ఏమవుతారండి, పొందిన వాళ్ళు 50% బాయ్స్ పొందలేదని అర్థము, 75% గర్ల్స్ పొందలేదని అర్థం. మనకు వాళ్ళ పర్సంటేజే కావాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ స్కాలర్షిప్ హూ ఆర్ నాట్ గెటింగ్ అన్నాడు కాబట్టి స్కాలర్షిప్ పొందని వాళ్ళు కావాలి. స్కాలర్షిప్ పొందిన వాళ్ళు ఏమవుతారంటే చూడండి అక్కడ 8x × 50% అంటే 50/100, అలాగే 12x × 75/100 అండి పొందని వాళ్ళు అనమాట. 51 52 అండి, 2 1 2 4 అంటే ఇక్కడ ఏమొస్తుందండి మనకు 4x వస్తుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 25 3 అండి, 25 4 అండి, 4తో 4 1 4 3 3 × 3 అంటే 9x అనమాట. 9 + 4 = 13x అండి. అంటే స్కాలర్షిప్ పొందిన వాళ్ళు ఎంతమంది అంటే 13x అండి. మనకేం కావాలి, పర్సంటేజ్ కావాలి.
పర్సంటేజ్ కావాలి కాబట్టి పొందడం వల్ల ఎంత అండి 13x అండి. టోటల్ ఎంత ఉందండి 20x అండి ఇంటూ 100. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. 21 25 అండి. 13 ఎంత అండి 65 కాబట్టి స్కాలర్షిప్ పొందని వాళ్ళ శాతం ఎంత అండి 65% అండి. 65% ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఇలా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి స్కాలర్షిప్ పొందిన వాళ్ళు ఇచ్చారు, మనం ఏం తీసుకున్నామండి పొందని వాళ్ళు తీసుకున్నాము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 5. ఇన్ ఎన్ ఆర్నమెంట్ ది రేషియో ఆఫ్ గోల్డ్ అండ్ కాపర్ ఈజ్ 3:2. ది పర్సంటేజ్ ఆఫ్ గోల్డ్ ఇన్ ద ఆర్నమెంట్ ఈజ్. ఇక్కడ చూడండి రేషియో మనకి 3:2 రేషియోలో ఉందండి. ఆర్నమెంట్లో ఏదండి ఇది కాపరు, ఇది గోల్డ్. మనకేం కావాలి, గోల్డ్ కావాలండి. రేషియో ఆఫ్ కాపర్, గోల్డ్ అండ్ కాపర్, సారీ ఇది గోల్డ్ ఇది కాపర్ అండి. ఇది గోల్డ్ ఇది కాపర్. మనకు కావాల్సింది ఏంటంటే గోల్డ్ కావాలండి, అంటే గోల్డ్ ఇది కావాలి. మొత్తం మనకి 100% అండి. ఎప్పుడు కూడా మనము ఆర్నమెంట్ అనేది 100%గా తీసుకోవాలి. ఇప్పుడు పర్సంటేజ్ విషయంలో అడిగేటప్పుడు మాత్రం. గోల్డ్ ఎన్ని పార్ట్లు అంటే 3 పార్ట్స్ అండి. టోటల్ ఏంటంటే 3 + 2 అంటే 5 పార్ట్స్ అనమాట. 5 1s 5 20s అండి. 20 × 3 అంటే ఏమవుతుందండి 60%. అంటే ఆర్నమెంట్లో గోల్డ్ ఏముందండి 60% మాత్రమే ఉందని అర్థం అండి. 60% మాత్రమే ఉంది అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. ఓకేనండి, అయితే టైప్ 8లో మనం చూసుకున్నట్లయితే ఓన్లీ 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 5 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసామండి. అయితే ఇంకా మీకు ఈ మిక్సర్ అండ్ డెలిగేషన్ సంబంధించిన క్వశ్చన్స్ కావాలనుకుంటే మనం ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ మీరు తీసుకున్నట్లయితే చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో చూసుకున్నట్లయితే రేషియో ప్రాపర్షన్లోనే ఒక టాపిక్ అనమాట ఇది, మిక్సర్ అండ్ డెలిగేషన్. ఈ మిక్సర్ అండ్ డెలిగేషన్ మనం చూసుకున్నట్లయితే మొత్తం టోటల్ అన్ని మోడల్స్ కూడాను ఏ కాంపిటేటివ్ మనం తీసుకున్నా సరే కవర్ అయ్యే విధంగా మనకి ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోస్ అన్ని చూడండి, చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట మిక్సర్ అండ్ డెలిగేషన్ సంబంధించి. ఓకేనండి, అవి కూడా ఒక ఆర్డర్ వైజ్గా ఉన్నాయి, మోడల్ వైజ్గా ఆర్డర్ వైజ్గా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి సింపుల్ టు కాంపౌండ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అంటే సాధారణ అంటే సులభంగా ఉండే క్వశ్చన్ నుండి కష్టతరమైన క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఆర్ఎస్ఆర్ న్యూ ఎడిషన్లో. ఒక ఆర్డర్లో మీరు చూసినట్లయితే కంప్లీట్గా మీకు మిక్సర్ అండ్ డెలిగేషన్ సంబంధించిన క్లారిటీ వచ్చేస్తుందండి. ఓకేనండి, మనకి ఈ కిరణ్ అర్థమెటిక్లో చూసుకున్నట్లయితే రేషియో అండ్ ప్రాపర్షన్ సంబంధించి ఇప్పుడు వరకు 8 టైప్స్ అని చెప్పడం జరిగిందండి. 8 టైప్స్ 25 వీడియోస్ కంప్లీట్ చేయడం జరిగిందండి. రిమైనింగ్ మనకు ఒక 4 వీడియోస్ రావడం జరుగుతుంది. ఆ 4 వీడియోస్ కూడా 4 or 5 వీడియోస్ వస్తాయండి మొత్తము. ఏది మనకి టైప్ 9లో. ఆ తర్వాత మనకి బుక్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి న్యూ ఎడిషన్ ఇంకా 10,500 క్వశ్చన్స్ ఉన్న న్యూ ఎడిషన్ బుక్ ఇవ్వడం జరిగిందండి. ఆ బుక్లో ఉన్న క్వశ్చన్స్ కూడా మనము కంప్లీట్ చేద్దాము. ఓకేనండి, టైప్ 9లో మొత్తం మనకి 51 క్వశ్చన్స్ ఉన్నాయంటే మనం అప్రాక్సిమేట్గా 5 వీడియోస్లో కవర్ చేద్దాము. నెక్స్ట్ ఇంకో 5 వీడియోస్ వస్తాయంటే మొత్తం మనకి రేషియో అండ్ ప్రాపర్షన్ సంబంధించి 30 వీడియోస్ ఉంటాయండి. ఈ 30 వీడియోస్ కూడా కంప్లీట్గా చూడండి. ఎవరికైనా ఈ వీడియోస్ రానట్లయితే మన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది, ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను చూడొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడాను గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.